దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం దావీదు రాసిన 100వ కీర్తన 4వ వచనం. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధికి మనం వచ్చే విధానాన్ని బైబిలు ఎన్నో రకాలుగా మనకు తెలియజేస్తుంది. నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చూసుకొని, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడు, నువ్వు అడిగింది ఇస్తాడు అని నువ్వు వెళ్ళాలి. పైగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి అని. ఆయన ఆకాశం అందున్నాడు, నీవు భూమి అందున్నావు కనుక నువ్వు చాలా తగ్గించుకొని ఉండాలని, ఇలా ఎన్నో మాటలు ఉన్నాయి. అందులో మరొకటి, నీవు దేవుని ఆవరణంలో అడుగుపెట్టగానే కృతజ్ఞతలు చెల్లించాలి అట. ఎప్పుడన్నా ఈ మాట గురించి మనం ఆలోచన చేసామా? చాలాసార్లు కొంతమంది ఆవేశంగా వస్తుంటారు దేవుని ఆవరణంలోనికి, కొంతమంది అసూయతో వస్తుంటారు, కొంతమంది గొడవ పడి వస్తుంటారు, కొంతమంది సమాధానం లేకనే వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, ఆయన ఆవరణంలో అడుగుపెట్టిన వెంటనే నువ్వు కృతజ్ఞతలు చెల్లించు. 6 రోజులు కాపాడాడు, 6 రోజులు పోషించాడు. ఆ 6 రోజుల్లో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, అరణ్యములో ఆకుల వల్లే రాలిపోయారు. దేవుడు నీకు కృపనిచ్చి ఆయుష్నిచ్చి నిన్ను ఘనపరిచినందుకు నీవు ఆ ఆవరణంలోనికి రాగానే, దేవుని సన్నిధిలోనికి రాగానే, దేవుని మందిరంలో అడుగు పెట్టగానే నీకు మొట్టమొదట ఉప్పొంగవలసింది ఏమైనా ఉంది అంటే అది కృతజ్ఞతలు చెల్లించటమే. ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తం అని బైబిల్ సెలవిస్తుంది. అది దేవుని చిత్తం. అది నా చిత్తము చేయువాడే నాతో ఉంటాడు అన్నది బైబిల్లో. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏ చిన్న మేలైనా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. బైబిల్ సెలవిస్తున్నమాట, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కనుక నీకు అనేకమైన వాటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తాను అని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం హెచ్చించబడాలన్నా, ఘనపరచబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా మనకు దేవుడు నియమించినటువంటి మార్గమే అది. కనుక అట్టి దర్శనం మనం కలిగి, అట్టి వైరాగ్యం మనం కలిగి ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.